హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి. అండ్ హ్యాపీ ఉగాది అండి అందరికీ కూడా. ఇప్పుడు ఈరోజు మీకు రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ పర్సన్కి సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈ ఉగాది తర్వాత నుంచి మీకు మీ రిలేషన్షిప్ పరంగా మీ పర్సన్తో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఈ రీడింగ్లో మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ యొక్క పేరుని మీరు మనసులో తలుచుకోండి. సో దట్ ఏంటంటే ఇక్కడ మీకు మీ పర్సనల్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవ్వడం వల్ల మీకు అక్యురేట్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు క్యారీర్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, హెల్త్, ఫైనాన్షియల్ పరంగా ఎనీ కైండ్ ఆఫ్ మీకు ఫ్యూచర్ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ ఈ పర్సనల్ రీడింగ్లో మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఫస్ట్ నేను ఏంటంటే మీకు రిలేషన్షిప్ పరంగా ప్రజెంట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అది ఒకసారి చూద్దామండి. దాని తర్వాత మీకు ఫ్యూచర్లో ఈ ఉగాది తర్వాత నుంచి మీ రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మీ పర్సన్ నేమ్ని ఒకసారి మీరు మనసులో బాగా తలుచుకోండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దెన్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ ఈ కరెంట్ ఫీలింగ్ ప్రజెంట్ వీళ్ళ ఇద్దరి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళ రిలేషన్షిప్ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్. సో ఈ ప్రజెంట్ వాళ్ళ రిలేషన్షిప్ పరంగా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ రిలేషన్షిప్ పరంగా ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ప్రజెంట్ వీళ్ళ రిలేషన్షిప్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మీకు మీ పర్సన్ కండి. సో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇక్కడ 10 ఆఫ్ కప్స్, సో జస్టిస్ అండ్ ద హీరోఫెంట్ అండ్ 10 ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా అండి బిగినింగ్లో అంటే మీరు ఎప్పుడైతే మీరు మీ పర్సన్ మీరు కలుసుకున్నారు, మీరు ఒక లైఫ్ని అంటే గెట్ టుగెదర్ అంటే ఒకరికొకరు మీ జీవితంలో ఒక మంచి అట్రాక్షన్తో స్టార్టింగ్లో మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం, మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం, ఏదో విధంగా మీరు కనెక్ట్ అవ్వడము అంటే కొద్దిమంది మ్యారేజ్ చేసుకొని కొద్దిమంది లవ్ చేయడము, తర్వాత అట్రాక్టివ్గా మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేసుకోవడం, మీ పర్సన్ మిమ్మల్ని అట్రాక్ట్ అవ్వడము. సో అంటే కొన్ని విషయాలలో నచ్చుతున్నాయి కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నచ్చుతాయి. సో ఆ విధంగా మీరు మీ పర్సన్ దగ్గర అవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఇనీషియల్గా చాలా మంచి అట్రాక్షన్ అనేది మీకు మీ పార్ట్నర్కి ఉండేదండి. అయితే ఇక్కడ కొద్దిమంది ఫ్యామిలీ లైఫ్ కూడా అంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు స్టార్టింగ్లో బిగినింగ్లో మీరు ఒక మంచి ఆనందకరమైన జీవితం చూడడం కూడా జరిగింది అన్ని రకాలుగా. లైక్ అంటే మేబీ స్టార్టింగ్లో ఇలాంటివి ఉంటాయండి. అంటే ఎట్లా అంటే ఫర్ సపోజ్ మీకు న్యూలీ మ్యారీడ్ ఉన్నారు. సో ఈవెన్ మీకు లవ్ మ్యారేజ్ అవ్వనివ్వండి, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అవ్వనివ్వండి, ఏదైనా సరే స్టార్టింగ్లో ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ అందరు కూడా ఒక రకమైన మంచి హ్యాపీ మూమెంట్స్ అనేది మీరు చూశారు. సో తర్వాత మీకు మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉన్నారు. అలాగే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడము, మిమ్మల్ని అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్తలో కొంచెం ఇనీషియల్గా మాత్రం మీ లైఫ్లో ఒక మంచి జస్టిస్ జరిగిందంటే మీరు ఆ పలానా పర్సన్ని మీరు ఇష్టపడ్డందుకు మీరు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా జీవితం ఉండడం కూడా జరిగింది. అండ్ ద హీరోఫెంట్ అని అంటే ఇక్కడ మీరు ఒక మంచి పర్సన్ని అంటే మీ లైఫ్లో వచ్చిన ఆ పర్సన్ వల్ల మీ లైఫ్లో చాలా మంచి చేంజెస్ వస్తాయని, ఆ పర్సన్తోనే మీ లైఫ్ టైం ఉండాలని, ఆ పర్సన్ని ఇంకా ఎప్పుడు కూడా మీతో పాటే లైఫ్ టైం ఉంచాలని మీరు భగవంతుని కోరుకోవడము, లేకపోతే మీ పెద్దవాళ్ళని ఒప్పించి వాళ్ళని ఇష్టపడి మీరు మ్యారేజ్ చేసుకోవడము, లేకపోతే మీ పెద్దవాళ్ళకు కూడా ఇష్టం ఉండి మీ రిలేషన్షిప్ పరంగా ఇష్టం ఉండడము. ఇంకోటి కొద్దిమంది ఏంటంటే సొసైటీ పరంగా ఎన్ని ఇబ్బందులు వస్తాయని తెలిసినా కూడా అయినా సరే మీతో రిలేషన్షిప్లో ఉండడానికి ఇష్టపడటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇనీషియల్గా మీ లైఫ్లో మీలో జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 10 ఆఫ్ వ్యాండ్స్. అయితే కొన్ని రోజులకి ఏంటంటే మీ లైఫ్లో చాలా చేంజెస్ రావడం అని అంటే ఏంటంటే రిగ్రెట్ ఫీలింగ్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ వల్ల మీకు కానీ మీ మోసపోవడం అంటే మిమ్మల్ని బాధ పెట్టడం అంటే అన్ని రకాలుగా ఒక రకమైన
అంటే ఏంటంటే అండి అనుమానాలు ఉండొచ్చు, లేకపోతే ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ ఎంట్రన్స్ ఉండొచ్చు. సో, ఇవన్నీ గూడా జరగడం వల్ల ప్రెజెంట్ మీరేంటంటే అట్ ప్రెజెంట్ మీ సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో ఉండడము, ఓవర్ థింక్ చేయడము, మీ పర్సన్ గురించి ఎదురు చూడటము, మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారన్న ఫీలింగ్ ఉండడము, ఫ్రస్ట్రేషన్ అనేది ఇవన్నీ గూడా ప్రెజెంట్ మీ లైఫ్‌లో కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీరేంటంటే మీ పర్సన్ ఎంత మంచి పర్సన్ పర్సనా కాదా అనేది మీరు చూడలేదండి, చూడడం లేదు ప్రజెంట్ కూడా. ఏంటంటే ఆ పర్సన్తోనే మీరు లైఫ్ టైం ఉండాలని అనుకోవడము, ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండని అనుకోవడము, ఇలాంటివన్నీ ప్రజెంట్ మీ మీ జీవితంలో ఉన్నాయండి. అంటే ఏంటంటే నెగిటివ్గా పర్సన్ ఉన్నా సరే మీరు మాత్రం అదే పర్సన్ కావాలని వాళ్ళతో రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీరు అనుకోవడం అండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా 10 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ప్రజెంట్ అయితే మీకు మీ పార్ట్నర్కి కంప్లీట్ బ్రేకప్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని నుంచి మీ నుంచి కంప్లీట్గా దూరం అవ్వడము, మీ ఆలోచనల నుంచి దూరం అవ్వడము, అలాగే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఎలాంటి మాటలు లేకుండా ఉండడం, ఏది మాట్లాడినా కూడా అది మీకు రివర్స్ అవ్వడము, మీకు ఒక సపోర్ట్ అనేది కూడా లేకుండా ఉండడం అనేది ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో ఇద్దరి మధ్యలో జరుగుతుందండి. ఇనీషియల్ అట్రాక్షన్ అనేది అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ చాలా ఇష్టపడటము, మీరు కూడా మీ పార్ట్నర్ని ఇష్టపడటం, అట్లాంటిదైతే ఆ అట్రాక్షన్ ఇప్పటికి కూడా ఉందండి. అంటే మేజర్‌గా అయితే ఇక్కడ ఏంటంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ఉంది అని ఇలా ఈ కార్డ్ వచ్చింది. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఏంటంటే బట్ స్టిల్ ఇన్ని సిట్యుయేషన్స్ ఉన్నా సరే మీరు ఒకరినొకరిని గుర్తు చేసుకోవడము, ఆలోచించడము ఇట్లాంటివన్నీ కూడా నడుస్తున్నాయన్నమాట. సో, ఇది మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్ అండి. సో, అంటే ఇనీషియల్ అట్రాక్షన్‌లో స్టార్టింగ్‌లో అన్ని రకాలుగా బాగున్నా, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇప్పటికి ఎండింగ్‌లో ఎలా ఉంది పరిస్థితి అంటే ఈ విధంగా. అంటే కంప్లీట్ బ్రేకప్ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్‌తో మీకు రిలేషన్‌షిప్ అనేది ఉంది. అయితే ఇప్పుడు మీకు ఉగాది తర్వాత నేను చెప్పినట్టుగా మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి. సో, అది మీకు ఇంపార్టెంట్ కదండీ. సో, మనం ఏంటంటే ఉగాది తర్వాత మీకు ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనేది మనం ఎలా తెలుసుకుందామంటే ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే 1 ఇయర్‌కి వస్తుంది కదండీ ఇది. సో, అండ్ దట్టు మీ పర్టిక్యులర్ పర్సన్ అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ గురించి మనము చూద్దామండి. ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఇన్ కేస్ రాశుల పరంగా గానీ అలాగ మనం తీసినా సరే, ఒక రాశిలో ఉన్న వాళ్ళకి, ఆ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఇదే జరుగుతుందనేది మనము చెప్పలేమండి. ఇది ఎందుకంటే ఇది కంప్లీట్‌గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. సో, ఇప్పుడు మీ పర్సనల్ రీడింగ్ తీసుకున్నారనుకోండి, రాశుల ప్రకారంగా మనం కరెక్ట్‌గా చెప్పొచ్చు. బట్ ఇది ఏంటంటే మీకు ఓన్లీ ఓరల్‌గా వచ్చేదండి. అంటే అందరికీ ఇదే జరుగుతుంది అని ఉద్దేశ్యం కాదు. బట్ ఏంటంటే ఈ రాశులలో ఉన్నవారికి పర్టిక్యులర్‌గా ఏం జరుగుతుంది అనేది మనము చూద్దాం. సో, ఫస్ట్ అండి నేను మేషరాశి, సింహరాశి అండ్ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ మీ పార్ట్నర్‌తో ఇప్పుడు మీ పార్ట్నర్ అంటే మీరు ఇష్టపడే వ్యక్తి దూరంగా ఉన్నా సరే, మీకు సెపరేషన్‌లో ఉన్నా, మీకు దూరంగా ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నా, దగ్గర ఉండి మీతో మాట్లాడకపోయినా, వీళ్ళతో ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ లోపల ఈ పర్సన్‌తో మీ జీవితంలో ఏం జరగబోతుంది రాశుల పరంగా చూద్దాం. అయితే ఈ రాశుల పరంగా తీసినా కూడా అందరికీ ఇదే జరుగుతుంది అనేదైతే కాదండి. మేజర్‌గా మాత్రం మీ లైఫ్‌లో ఇది జరుగుతుందనేది అర్థం. ఓకే. సో, ఇప్పుడు రాశుల పరంగా మనం చూసుకుంటే మేషరాశి, సింహరాశి, అలాగే ధనుస్సు రాశి. సో, ఈ 3 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది చూద్దామండి. సో, మీ పార్ట్నర్ మీరు ఇష్టపడిన వ్యక్తి యొక్క పేరుని మీరు మనసులో తలుచుకోండి. అండ్ ఈ వ్యక్తి మీకు నెక్స్ట్ ఇయర్ లోపల మీతో ఎలాంటి రిలేషన్షిప్‌లో ఉండబోతున్నారు? అంటే మీతో కలిసి ఉంటారా? లేదనంటే మీకు దూరం అయిపోతారా? అనేది చూద్దాం. ఓకేనా? సో, మేషరాశి, సింహరాశి అండ్ అలాగే ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ లోపల ఈ ఉగాది లోపల వీళ్ళ రిలేషన్షిప్ పరంగా ఏం జరగబోతుంది? మేషరాశి, సింహరాశి అండ్ ధనుసు రాశి. సో, ఇక్కడ మీది ఈ కార్డు చూసారు కదండి, 5 ఆఫ్ కప్స్. ఓకే. సో, 5 ఆఫ్ కప్స్ అంటే ఇట్ ఈస్ మూవ్ ఆన్ అని మనం చెప్పొచ్చు మేజర్గా అండి. అండ్ ఇక్కడ కొద్దిమందికి రీయూనియన్. ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్. 6 ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే మీ పర్సన్ మీ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించడం. ద ఎంప్రెస్ అని అంటే ఈ ఇయర్ లోపలండి మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. చాలా మంచి చేంజెస్ అయితే రాబోతున్నాయి. ద టవర్ కార్డ్ కూడా వచ్చింది. సో, ఇక్కడ మీకు నేను 3 కార్డ్స్ తీసి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్గా బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఏం చూపిస్తుంది అని అంటే 5 ఆఫ్ కప్స్. సో, 5 ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే ఇమోషనల్లీ దూరం అవ్వడము అండ్ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ నుంచి దూరం అయిపోవడము అండ్ ఆ పర్సన్ గురించి మీరు బాధపడటము. ఓకే. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు ఒంటరిగా ఉండడం అనేది ప్రస్తుతం కూడా జరుగుతుంది. అయితే మీకు ఫ్యూచర్లో మీ జీవితం ఇలా ఉన్న మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుంది ఈ ఉగాది తర్వాత అని అంటే ఇక్కడ చూడండి మనకి 6 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఇక్కడ
మీ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే మీరు ఇష్టపడే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం కూడా జరుగుతుందండి. ఇది మేజర్గా జరిగే సిచ్యువేషన్స్. అంటే పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అయినా అనొచ్చు మీరు, లేదనంటే మిమ్మల్ని ఇష్టపడి మీ లైఫ్లోకి ఒక పర్సన్ అనేది రావడం. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక లవ్ అనేది అయితే మీ జీవితంలోకి రాబోతుంది. ఒక మంచి పర్సన్, మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. అండ్ ద ఎంప్రెస్ అండి. సో ద ఎంప్రెస్ అంటే యాక్చువల్గా ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ కూడా చాలా మంచి పర్సన్ అండి. అంటే మిమ్మల్ని అర్థం చేసుకొని మీ ఇండిపెండెంట్ పర్సన్, చాలా కేరింగ్ పర్సన్ అనొచ్చు. అండ్ వెరీ వెరీ అట్రాక్టివ్ పర్సన్ అండి. అంటే వీళ్ళని చూడగానే మీకు ఒక మంచి ఫీల్ అనేది రావడం జరుగుతుంది. ఇది మేబీ మీ ఎక్స్ పార్ట్నర్ అయినా ఉండొచ్చు, లేకపోతే మీ లైఫ్లో ఒక కొత్త పార్ట్నర్ అయినా రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్స్ అనేది ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇక్కడ మీకు చూడండి ద టవర్ కార్డ్ వచ్చింది. సో ద టవర్ కార్డ్ అంటే ఏంటంటే రెండు రకాలుగా తీసుకొచ్చండి. అంటే ఏంటంటే ఒకటి, ఈ మీ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న పార్ట్నర్ ఐదర్ వాళ్ళంతా వాళ్ళు మొత్తం మీ ఇద్దరి మధ్యలో ఉన్న అవన్నిటిని కూడా మర్చిపోయి మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వడం అండి. ఓకే, మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వడము, లేదు అని అంటే మళ్ళీ అదే నెక్స్ట్ వేరే పర్సన్ అయినా సరే మీ లైఫ్లోకి రావడం. సో వచ్చే పర్సన్ అయినా సరేనండి, వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా కేరింగ్గా, చాలా మంచిగా ఎప్పటి కూడా లైఫ్ టైం మిమ్మల్ని ఆనందంగా ఉంచే పర్సన్ మాత్రమే మీ జీవితంలోకి రాబోతున్నారు. ఓకేనా? సో ఇది ఎవరికైనా సరేనండి, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ రాశుల పరంగా ఎవరెవరికి చెప్పాను నేను, మేషరాశి, అలాగే సింహరాశి అండ్ ధనుసు రాశి. అంటే ఒకటే అండి, ఐదర్ మీ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అయినా మీ జీవితంలోకి వస్తారు, లేదనంటే ఒక కొత్త పర్సన్ అయినా సరే మీ జీవితంలోకి వస్తారు. అంటే కొద్దిమంది భయపడతారండి, ఇప్పుడున్న పర్సన్ వదిలేస్తే నా జీవితం ఎట్లా, ఈ పర్సన్ పోతే మళ్ళీ వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. సో అందుకనే ఈ రీడింగ్లో మీకు మీ రాశుల ప్రకారం నేను ఏం చెప్తున్నానంటే, మీ జీవితంలోకి వచ్చే పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకునే పర్సనే వస్తారు అని చెప్పేసి అర్థం అండి. అంటే మిమ్మల్ని మీరు కోరుకునే విధంగా, అంటే మీరు ఎలాంటి ప్రేమ కావాలని కోరుకుంటున్నారు, మీరు ఏ విధంగా అయితే ఉండాలని అనుకుంటున్నారో ఆ విధమైన పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు అని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ క్యాన్సర్, స్కార్పియో అండ్ పిస్కస్ అంటే ఏంటంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ అలాగే మీనరాశి. సో ఈ మూడు రాశులలో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఉంటే కనుక మీకు ఈ ఉగాది తర్వాత నుంచి ఏ విధంగా ఉంటుందనేది చూద్దామండి. సో కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు అండ్ అలాగే మీనరాశి వారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి. ఓకేనా? కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ అలాగే మీనరాశిలో ఉన్న వీళ్ళు కానీ వీళ్ళ పార్ట్నర్ కానీ వీళ్ళ లైఫ్లో ఉగాది తర్వాత నుంచి నెక్స్ట్ ఉగాది లోపల వీళ్ళ జీవితంలో రిలేషన్షిప్ పరంగా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో పాజిటివ్ కార్డ్ ఇది. సో పేజ్ ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీ లైఫ్లోకి ఒక మంచి ఒక న్యూ బిగినింగ్, లేదంటే మిమ్మల్ని సేమ్ అండి మనకు ఆ కార్డులో రాష్ట్రాలు వచ్చిన వాళ్ళలాగానే మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ రాబోతున్నారు. వావ్, సూపర్ అండి. సో ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ కూడా చేంజ్ అవుతుందంటే ఇప్పుడు మీకు ఉగాది తర్వాత నుంచి మీ జీవితంలో చాలా మేజర్ చేంజెస్ వస్తున్నాయండి. సైకిల్ చేంజ్ అవుతుందని అంటే అర్థం ఏంటంటే మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి. సో అది ఎలాంటి మార్పులు అంటే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ జరగడము, అలాగే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ మీ పర్సన్తో మీ లైఫ్లోకి తిరిగి రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే సెలబ్రేషన్. ఇక్కడ ఏంటంటే చాలా మంచి హ్యాపీ మూమెంట్స్ మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఇవన్నీ కూడా చూడబోతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఈ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ అనేది కూడా జరగబోతుంది. చాలా సీరియస్గా, క్లియర్గా, వెరీ వెరీ అక్యురేట్గా మీకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ 3 రాశుల వరకు అండి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ అలాగే మీనరాశి వాళ్ళకి మ్యారేజ్ శుభ సందర్భాలు రాబోతున్నాయి, శుభకార్యాలు జరగబోతున్నాయి మీ జీవితంలో. అండ్ అలాగే మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళైనా సరేనండి, మీ లైఫ్లో ఒక కొత్త చేంజ్ రాబోతుంది. మళ్ళీ మీకు మ్యారేజ్ అవ్వడమో లేదనంటే అదే పర్సన్ మళ్ళీ అంటే మీ హస్బెండ్తో వైఫ్తో కానీ మళ్ళీ మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైనా సరేనండి, ఇక్కడ మీ లైఫ్లో కంప్లీట్గా మంచి మార్పులు అయితే రాబోతున్నాయి. అంటే పాజిటివ్ మార్పులేనండి. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు అని అంటే కంప్లీట్ పాజిటివ్. సో ఈ 3 రాశుల వరకు మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ క్లియర్గా కార్డ్స్ కూడా చూపిస్తుంది. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. సో కంప్లీట్లీ రీయూనియన్ కూడా అనుకోవచ్చు మీరు. ఇక్కడ రీయూనియన్ అండ్ న్యూ పర్సన్.
సో ఇక్కడ రెండు ఉన్నాయండి. ఓకేనా, రీయూనియన్ ఉంది, అలాగే ఒక కొత్త పర్సన్ లేకపోతే మీరు ఇష్టపడ్డ పర్సన్ అండి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతోనే మీ జీవితం అనేది ఉండబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము మిథున రాశి, అలాగే తులారాశి అండ్ అక్వేరియస్ అంటే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది లోపల ప్రజెంట్ మీరు రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో ఏ విధంగా ఉండబోతుంది మీ రిలేషన్షిప్. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో ఇక్కడ మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వారికి ఉగాది తర్వాత వీళ్ళ రిలేషన్షిప్ పరంగా ఏం జరగబోతుంది. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి, మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వారికి ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది లోపల వీళ్ళ రిలేషన్షిప్ పరంగా ఏం జరగబోతుంది. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి, మీ రిలేషన్షిప్ చాలా స్లోగా నడుస్తుంది అంటే, బట్ ఏంటంటే పెంటికల్స్ సమ్ మనీ కైండ్ ఆఫ్ థింగ్స్ నడుస్తున్నాయి. సో ఫైనాన్షియల్గా కొద్దిగా ఆలోచిస్తున్నారని అర్థం. ఓకే, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వెయిటింగ్ ఎనర్జీ అంటే మస్కులన్ ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ద డెత్ కార్డ్ అండ్ ఇక్కడ మీకు 10 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, 10 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ద వరల్డ్ కార్డ్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్. సో చూడండి, ఇక్కడ మీకు మనకి చాలా పాజిటివ్గానంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి అయితే చాలా 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 బాగుందండి ఉగాది తర్వాత యాజ్ పర్ టారో కార్డ్స్. ఇక్కడ మీకు ఈ మిగిలిన రాశిలో మిథున రాశి వారికి కానీ, తులారాశి వారికి కానీ, కుంభరాశి వారికి కానీ మీ ప్రజెంట్ రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా నడుస్తుందండి. అంటే టైం పడుతుంది. అంటే పర్సన్ ఇంకా ఆలోచించడము, ఇంకా ఏ విధంగా అయితే వీళ్ళకి లాభంగా ఉంటుందో, అంటే వీళ్ళకి బెనిఫిషియర్గా ఉంటుందో దాని గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మస్కులన్ ఎనర్జీస్ అండి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే కనుక చాలా ఆలోచించి అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు మీ విషయంలో. అంటే ఏంటంటే చాలా మెచ్యూర్డ్గా అండ్ లాంగ్ టర్మ్గా ఇది ఒకసారి మీరు మళ్ళీ కలిశారని అంటే అక్కడ ఆ బాండ్ అనేది కంప్లీట్గా అంటే ఇంకెప్పటికీ కూడా పర్మనెంట్గా ఉండేలాగా వీళ్ళు ఆలోచించి అడుగులు ముందుకేయాలని అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ మనకి 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో నేను ఇక్కడ ఓన్లీ 3 కార్డ్స్తోనే రీడింగ్ తీస్తాను, ఎందుకంటే వేరే వాళ్ళ రాష్ట్రాల వారికి కూడా చెప్పాలి కాబట్టి ఇక్కడ మీకు ఈ 3 కార్డ్స్తోనే అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే డెత్ కార్డ్ అండ్ 10 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే మ్యాక్సిమం ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఒక న్యూ డైరెక్షన్లోకి వెళ్తుందండి. అంటే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మేబీ మీకు ఎండ్ చెప్పే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో మీకు మేబీ నెగిటివ్గానే జరగబోతుందండి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ఆలోచించి వెయిటింగ్ ఎనర్జీ చాలా స్లోగా అంటే మీ లైఫ్లోకి రావాలా వద్దా అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళిపోవడం, ఇక్కడ మీరు బాధపడటం అండి. అంటే ఏంటంటే ఇక్కడ మేబీ మీకు ఈ మ్యాక్సిమం నెగిటివ్ సిచ్యువేషన్సే ఇప్పుడున్న మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ అనేది ఉండబోతుంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మీకు పాజిటివ్ అయితే ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఓకేనండి, సో మేబీ మీరు న్యూ బిగినింగ్ చేయొచ్చండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల కూడా మీకు అది మంచి జరుగుతుంది. ఏంటంటే మీరు కూడా మీ ఫ్యూచర్లో ఒక మంచి పర్సన్తో మీకు రిలేషన్షిప్ కుదరడము, మళ్ళీ ఆ పర్సన్ వల్ల మళ్ళీ మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజెస్ అనేది రావడం కూడా జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ప్రజెంట్ పర్సన్తో మాత్రం మీకు రిలేషన్షిప్ అనేది ఆ బాండింగ్ అనేది అయితే అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనము వీళ్ళ చూద్దామండి, వృషభ రాశి వారికి, అలాగే కన్యా రాశి వారికి అండ్ మకర రాశి వారికి. సో ఈ 3 రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వృషభ రాశి, అలాగే కన్యా రాశి అండ్ మకర రాశి వారికి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ విషయంలో ఉగాది తర్వాత వీళ్ళ జీవితంలో ఏం జరగబోతుంది. సో ఇక్కడ మీకు వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వారికి అండి మీకు ఉగాది తర్వాత నుంచి నెక్స్ట్ ఉగాది లోపల మీ రిలేషన్షిప్ పరంగా ప్రజెంట్ మీ పార్ట్నర్తో లేదంటే మీ
లైఫ్లో అసలు ఏం జరుగుతుంది రిలేషన్షిప్ పరంగా అనేది చూద్దాం. మీ పర్సన్ని మీరు నేమ్ని తలుచుకోండి. ఫైనల్గా నేను షఫుల్ చేస్తున్నాను. సో మీ పర్సన్ నేమ్ని మీరు తలుచుకొని చూడండి. ఇప్పుడు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశిలో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ పరంగా ఏం జరగబోతుంది. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి, లియో. సో ఇది కొంచెం డామినేషన్ కూడా కనిపిస్తుంది కొంచెం, లేదంటే డిపెండెన్సీ. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. మీకు మీ రిలేషన్షిప్ పరంగా ఏం జరగబోతుంది. ద సన్ కార్డ్ కూడా వచ్చింది అండ్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ కూడా మీకు ఏంటంటే ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ చాలా కష్టం అండి. అంటే ఇక్కడ ఒప్పించడం కొంచెం కష్టం. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మేబీ వాళ్ళ జీవితంలో ఎవరైనా పర్సన్స్ ఉంటే మిమ్మల్ని కలుసుకోవడానికి వాళ్ళని ఒప్పించడం కొంచెం కష్టం అండి. అంటే వాళ్ళు ఒప్పుకుంది మీ లైఫ్లోకి వెళ్ళి రావడం అయితే చాలా కష్టం. అదొకటి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మేబీ మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి. ఏంటంటే దే ఆర్ ద డిపెండెన్స్. సో కొద్దిమంది ఏంటంటే డిపెండెంట్ ఉన్నారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం మాత్రమే మీ జీవితంలోకి రావాలా వద్దా అనేది డెసిషన్ అనేది అయితే వాళ్ళకి చాలా మందికి అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని అంటే మీ మీద చాలా వరకు నిందలు వేయడము, మిమ్మల్ని అనుమానించడము, లేకపోతే వీళ్ళు తప్పు ఒప్పుకోకుండా వీళ్ళదే కరెక్ట్ అని అనుకోవడము, అండ్ అలాగే మీ గురించి తప్పుగా చెప్పడం అండి. అంటే వేరే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరో ఏదో చెప్పిన విషయాలను పట్టుకొని దాని మీదనే వీళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకొని మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అవ్వడం కూడా జరిగింది. సో వీళ్ళు ఏంటంటే ఇంకా మీ పైన ఇంకా అనుమానం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీ పైన ట్రస్ట్ అనేది లేదు వీళ్ళకి. సో మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళకి నెగిటివ్గానే అనిపిస్తుందండి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చిందంటే అంటే మూవ్ ఆన్ అండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పైన ఉన్న ఆ గ్రడ్జెస్ లేకపోతే ఆ కోపము ఏదైనా అనుకోవచ్చండి. సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడము, దానివల్ల వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకోవడం అండి. ద సన్ కార్డ్ అని అంటే ఏంటంటే మూవ్ ఆన్ కూడా చెప్పొచ్చు. అంటే వీళ్ళ లైఫ్ పాజిటివ్గా ఉండడం కోసం వీళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటే ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ లాస్ అండి. ఇక్కడ ఫైనాన్షియల్ లాస్ అనొచ్చు, లేకపోతే మీ నుంచి వీళ్ళు దూరం అయిపోవడం. ఇక్కడ ఏంటంటే వీళ్ళని ప్రొటెక్ట్ చేసే పర్సన్ వేరే ఉంటారు. సో ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అంటే మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి తిరిగి రాకుండా చూడడం. సో ఈ విధంగా వీళ్ళు ఏంటంటే ఒక డిపెండెంట్ పర్సన్స్ ఉంటారండి. సో వీళ్ళ వల్ల ఏమవుతుందనంటే ఇక్కడ మీ నుంచి మీ పార్ట్నర్ దూరం అయిపోవడం కూడా జరుగుతుంది. ఇది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. వీళ్ళది కూడా రిలేషన్షిప్ కొద్దిగా అటు ఇటుగానే ఉంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పర్సన్తో. ఓకే, సో కొంచెం మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలండి. ఎందుకంటే మీరు మీ సిచ్యువేషన్ని అంచనా వేసుకోవాలి ఫస్ట్. అసలు అది వర్కౌట్ అవుతుందా లేదా ఈ రిలేషన్షిప్, లేదనంటే మనము మూవ్ ఆన్ అయిపోవాలా. చాలామంది మూవ్ ఆన్ అయిపోవడానికి చాలా భయపడుతుంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ పర్సన్తో ఒకవేళ మీరు జీవితం లేకపోతే నెక్స్ట్ అసలు వస్తారా లేదా, ఇంకో పర్సన్ నా లైఫ్లోకి వస్తారా లేదా, ఒకవేళ వస్తే వాళ్ళతో మళ్ళీ నాకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో, ఈ పర్సన్ అంటే నాకు తెలుసు, నేను ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయినా సరే మళ్ళీ వీళ్ళతో జీవితానికి నేను ఉండగలుగుతాను అన్న అంటే వీళ్ళు అలాంటి కాన్ఫిడెన్స్ అనేది మీకు క్రియేట్ చేసేస్తారు బిగినింగ్లో. దానివల్ల ఏంటంటే ఎన్ని అబ్స్టాకల్స్ ఉన్నా ఏదున్నా సరే మళ్ళీ ఈ పర్సన్తోనే జీవితాంతం ఉండాలన్న ఆలోచనలతో మీరు ఉండడం కూడా జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఆ ఎమోషనల్ స్ట్రక్ అనేది ఆటోమేటిక్గా ఏర్పడటము, ఆ పర్సన్ గురించి ఆలోచించడం, ఆ పర్సన్ మీ జీవితంలో కావాలని అనుకోవడము. సో ఇలాంటివన్నీ కూడా మీకు అనుకోకుండా ఎమోషనల్గా మీరు అటాచ్ అయిపోవడము, దాని నుంచి మీరు బయటపడలేకపోవడం అనేది జరుగుతుంది. సో ఇవి ఏవైనా సరేనండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందర ఒకటికి 10 సార్లు ఆలోచించి ఏ విధంగా చేస్తే మీ జీవితం బాగుంటుందనేది మీరు క్లియర్గా అర్థం చేసుకొని మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలండి. ఓకే, సో మీరు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక మీరు వాట్సాప్లో మీరు నంబర్కి చేయండి. అండ్ రాశుల పరంగా అయితే నేను ఇది ఓన్లీ జనరల్ రీడింగ్గా చెప్పాను. బట్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక మీకు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ లోపల మీకు క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా కానీ మీకు అన్ని రకాలుగా ఏ విధంగా ఉంటుంది మీ ఫ్యూచర్ అనేది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు క్లియర్ కట్గా మీ లైఫ్కి సంబంధించిన గైడెన్స్ అనేది అయితే మీకు వస్తుందండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.